నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఎల్నినో వచ్చింది. అట్లాగే పెద్ద ఎత్తున ఎల్నినో కాస్త సూపర్ ఎల్నినోగా, దాంతోపాటు గెరిల్లా ఎల్నినో, గాడ్జిల్లా ఎల్నినోగా అభివర్ణిస్తున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. మన మంత్రులకు మాత్రం ఎల్నినో, లానినో ఈ పదాలే వస్తలేవు. చూస్తున్నాం మనం. దేశమంతా అల్లకల్లోలమై వాతావరణ పరిస్థితులు ఆగమైపోయి వాతావరణంలో పూర్తి మార్పులు వచ్చి అమర్నాథ్లోని శివలింగం లాంటిది శివలింగం కూడా ఆగస్టు దాకా ఉండాల్సింది ఎప్పుడో కరిగిపోయింది. జూలై 3 నాడు యాత్ర మొదలైతే జూలై 10 కల్లా కరిగిపోయింది, మొదటి వారం మొదలుపడి. ఇంతటి విపత్కర పరిస్థితులలో మన మంత్రుల భాష, రాజకీయాలు చూస్తుంటే జుగుప్స కలుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రికి ఎల్నినో అంటారు, ఎలినో అంటున్నాడు ఆయన. అది అవగాహన. మళ్ళీ తెలంగాణ మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎల్నినో అంటారు, ఎలినో అంటున్నాడు ఆయన కూడా. అంటే ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుందో ఆయన కూడా అదే మాట్లాడుతుంది. వ్యవసాయ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రికి ఎల్నినో అనరాకపోతే లానినో అంతకన్నా అనరాదు. సూపర్ ఎల్నినో ఏంటిది, గెరిల్లా ఏంటి, గాడ్జిల్లా ఎలోనో ఏంటి, గెరిల్లా ఎల్నినో అస్సలు తెలియదు. పోనీ ఇక్కడ అట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మనకు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు కూడా ఎల్నివా అంటున్నాడు ఆయన. చూడండి, మీరు మొత్తం వీడియో చూడండి, చూసి మాట్లాడుతున్నాడు. అంటే మంత్రులకు కనీసం ఎల్నినో అనే పదం అని రావడం లేదు. వాళ్ళు మాత్రం దేశాన్ని ఉద్ధరిస్తామంటున్నారు, చేస్తామంటున్నారు. వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, మంత్రివర్గానికి సలహా ఇచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఎవరైతే కన్సర్న్ శాఖ వాళ్ళు, వర్షాల గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు, రైతులకును ప్రజలకు సూచనలు ఇవ్వాల్సిన వాళ్ళు. రైతులకు ఒకటే కాదు, నీళ్ళు అనేది రైతులకు ఒకటే కాదు కదా. మా తాగునీటి కొరత వస్తే మామూలుగా ఈ మన సామాన్య ప్రజలు కూడా బాధపడతారు కదా. ఎల్నినో అనరాని, ఎల్నినో అంటే తెలియని, లానినో అంటే అంతకంటే తెలియని మంత్రులు, ముఖ్యమంత్రులతో మనం రాజ్యం చేస్తున్నాం. ఇది చాలా విచారకరం అంటున్నాను. నేను వాళ్ళ మీద కోపంతో అంటలేను. ప్రజలకు చెప్పేటప్పుడు ఆ పదం ఏమిటి, ఆ పదం అర్థం ఏమిటి, ఆ పదం ఎందుకు వచ్చింది చెప్పాలి కదా. పసిఫిక్ మహాసముద్రంలో ఇప్పుడు శాస్త్రం అవసరం లేదు, ఈ పదం అని వస్తుంది చాలంటారు. శాస్త్రం చెప్తాను. ఇప్పుడు శాస్త్రం తెలవాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ వర్షాలు ఎప్పుడు పడతాయి, వర్షాలు ఎప్పుడు పడాయి, కరువు ఎప్పుడు వస్తుంది, కాటకం ఎప్పుడు వస్తుంది. గతంలో చిన్నప్పుడు 7 ఏళ్ళ కరువు అని నేను అని అవన్నీ నాకు అప్పటికి ఈ శాస్త్రం తెలియదు, కానీ మనం అనుభవించినాం కదా. ఇప్పుడు కూడా అంతే. పటేల బొర్ర వంకర అంటే అమ్మలు గారకుండా చూడటం అని అనట. మనకు శాస్త్రం తెలవాల్సిన అవసరం లేదు, కానీ పదం విలువ తెలవాల్సిందే కదా. పసిఫిక్ మహాసముద్రం నుంచి భూమధ్య రేఖ ఉంటుంది కదా, అటు పైకి ఇటు పైకి 30 డిగ్రీలు తీసుకుంటే తూర్పు నుంచి పడమటికి గాలులు వీస్తాయి. అందులో వేడి గాలులు ఎక్కువైతే వర్షాలు తక్కువైతాయి, చలిగాలు పెరిగితే వర్షాలు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు పసిఫిక్ మహాసముద్రంలో అంటే దక్షిణ అమెరికా కిందికి చూసుకుంటే, అక్కడ దక్షిణాఫ్రికా కిందికి చూసుకుంటే అక్కడ మనకు గాలులు పసిఫిక్ మహాసముద్రంలో మొదలై అక్కడ వేడి నీళ్ళు పైకి వచ్చే ప్రయత్నం చేస్తే, చన్నీళ్ళు కిందికి పోయే ప్రయత్నం చేస్తాయి. మొత్తం భూగోళంలో అంతే. ఉత్తరం నుంచి కిందికి చల్లడి గాలి కిందికి వస్తుంటుంది, వేడి గాలి ఈ భూమధ్య రేఖ కటిగా ఉన్న వేడి గాలి పైకి పోయే ప్రయత్నం చేస్తుంటుంది. ఇది సైన్స్, అంతకంటే ఎక్కువ సైన్స్ చెప్తే ప్రజలు కూడా అర్థం కాదు. కనుక తూర్పు నుంచి పడమటికి వీచే ఏదైతే గాలులు ఉన్నాయో పసిఫిక్ మహాసముద్రంలో 2 డిగ్రీల కంటే 1.1 దాటితే ఎల్నినో వస్తున్నట్టు లేక, 2 దాటితే సూపర్ ఎల్నినో. మళ్ళీ 2.5 డిగ్రీల అధిక వేడి పెరిగితే ఉపరితల గాలుల్లో తేమ శాతం తక్కువవుతుంది. దాంతో చల్లటి గాలులు బదులు వేడి గాలులు వస్తాయి. దాంతో ఏమైందంటే ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి మొదలుకొని మన ఇండియా వరకు పూర్తిగా కరువు కాటకాలు సంభవించినాయి కూడా. ఇప్పటికీ నెల కాలం పోయింది. ఎల్నినో వల్ల ఎల్నినో వస్తుందని దాదాపు 3 నెలల నుంచి హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఏం చేయాలి మనం? వచ్చిన భారతదేశంలో వర్షాలు తక్కువ వస్తే తెలుసు, వచ్చిన వర్షాన్ని పట్టుకొని మెల్లగా పైకి ఎత్తి పోసుకునే ప్రయత్నం చేయాలి. అది లేదు. ఇవాళ రాజకీయ పోరాటం చేస్తూ త్వంసుంటా అని చెప్పి కన్నేపల్లి పంపు నీళ్ళు ఎత్తిపోయిన వీళ్ళు ఎట్లా ఎత్తిపోయేస్తుంది అని వీళ్ళు కుంగిందా కూలిందా, ఇది వాళ్ళ రాజకీయాలు మాట్లాడుతున్నారు. కనీసం ఆ పదం అర్థం తెలుసుకోవాలని కష్టమైంది. ఎల్నినో అంటే ఎప్పుడైతే వర్షాలు తక్కువ పడితే, లానినో అంటే తేమ శాతం ఎక్కువై ఆటోమేటిక్గా ఆ గాలుల వల్ల మన భారతదేశం ఆస్ట్రేలియా నుంచి ఇటు బాగా మొత్తం ఇది ఇండో పసిఫిక్ ఏరియాలో మనకు ఇండియన్ ఓషన్ అంటాం, హిందూ మహాసముద్రం మన భారతదేశం కింద ఉన్నది, ఇటు పసిఫిక్ ఓషన్ అంటాం. ఈ రెండింటి మధ్యన చాలా వాతావరణ క్షేత్రంలో తేడా వచ్చి లానినో అనేది వర్షాలు ఎక్కువ పడతాయి మనకు, అంటే అతివృష్టి. ఎల్నినో అంటే అనావృష్టి కాస్త ఇప్పుడు మామూలు ఎల్నినో పోయింది, సూపర్ ఎల్నినో అన్నట్టు. సూపర్ ఎల్నినో నుంచి ఇంకో నెల అయితే ఇట్లే ఉంటే గాడ్జెట్ ఎల్నినో లేకుంటే గెరిల్లా ఎల్నినో అంటారు. గెరిల్లా ఎల్నినో అంటే మన
గెరిల్లా ఎల్నినో అంటే దానికి కారణం ఎందుకు పెట్టిందంటే గెరిల్లా ఎల్నినో అనేది ఎక్కడ శాస్త్రీయంగా లేదు. గెరిల్లా కనుక ఎట్లా దాడి చేస్తే అంటే గెరిల్లా దాడులు అంటాం కదా, ఆకస్మికంగా దాడి చేస్తుంది. అట్లానే గెరిల్లా యుద్ధం అంటాం, గెరిల్లా దాడులు అంటాం. అట్లనే వాతావరణంలో కూడా గెరిల్లా లాగా ఆకస్మికమైన మార్పులు, ఆకస్మికమైన యుద్ధం ప్రకటించినట్టు చేస్తే అప్పుడు తీవ్రమైన కరువు వస్తుంది. దుర్భిక్షం అంటాం. అంటే మామూలుగా అతివృష్టి అనావృష్టి వేరు, దుర్భిక్షం అంటే పూర్తిగా అనావృష్టి సమస్య లేదు. ఈ రకమైన ప్రమాదం ఉన్నది. ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారతదేశంలో ఉన్న పాలకులందరూ ఆలోచన చేసి ఇప్పుడు ఉన్న నీళ్ళు ఏం చేద్దాం, ఎట్లా ఒడిసి పట్టుకుందాం చేయాల్సిన అవసరం ఉంది. గోదావరిలో నీళ్లు ఇప్పటికీ గోదావరి పైన లేవు, కానీ ప్రాణహిత ద్వారా కిందికి వస్తున్నాయి. ఇప్పుడే చూస్తున్నాం, మనకు ధవళేశ్వరం ఆనకట్ట కింద పొర్లిపోతూనే ఉన్న నీళ్ళు చూస్తున్నాం కదా. అటువంటిప్పుడు నీళ్ళని ఎట్లా ఒడిసి పట్టుకుందాం, ఎక్కడ నింపుకుందాం, ఇవన్నీ ఆలోచన చేయాల్సింది. అక్కడ పోలవరం పూర్తి చేయాల్సింది. ఆంధ్రప్రదేశ్లో పోలవరం అయితే ఎట్లనో తెలంగాణలో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులు అంటే మన మేడిగడ్డ కానీ లేకపోతే అన్నారం కానీ సుందీలో కానీ ఇవన్నీ బాగు చేసుకోవడం తర్వాత 2 ఏళ్ళ తర్వాత కనీసం ఈ నీళ్లను ప్రాణహిత ద్వారా వచ్చే నీళ్ళని ఎత్తిపోసుకొని ఎల్లంపల్లి నింపి కనీసం నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నిన్న మొన్న దేవాదుల పంపదులు ఆన్ చేశారు, కానీ దేవాదులకు నీళ్లు కింది నుంచి వస్తాయి, మీద నుంచి వస్తున్నాయి కానీ కొంత నయం, అవి ఆన్ చేయండి, కిందికి పోతున్నాయి కదా. దాంతోపాటు ఇతరత్ర ఇప్పుడు మన దక్షిణ తెలంగాణలో కృష్ణానది మీద కూడా మొన్న 2023 సెప్టెంబర్లో పంపులు డ్రై రన్ నిర్వహించిన పంపులు మళ్ళీ నిన్న మొన్న ఆన్ చేశారు, వెటరన్ నిర్వహించారు. ఈ దాదాపు 2.5 సంవత్సరాలు పంపులు నడిపించకుండా చూస్తే మొరాయించిన మంచి చెట్టు మళ్ళీ వేశారు. అంటే ఇప్పుడు గతంలో నిర్మాణం చేసిన గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచన చేయండి. తీవ్రమైన కరువు ఇప్పటికే వచ్చింది, వ్యవసాయం ఇప్పటికే పాడైపోయింది. ఇంకో 4 రోజులు వాన వర్షం పడకపోతే రైతుల నెత్తిలో మట్టే, రైతు నోట్లో మట్టే పడుతుంది. కనీసం తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే మరి ఈ రిజర్వాయర్లు నింపుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు వెంటనే చేయాలి. కరువు కానీ కాటకం కానీ మన చేతులు ప్రజల చేతులు ఉండవు, మనుషుల చేతులు ఉండవు. కానీ ఉన్నంత వరకు నీళ్లు ఎత్తిపోసుకొని ఇప్పుడున్న నీళ్ళను మనం స్టోర్ చేసుకుంటే వచ్చే సంవత్సరం దాకా వర్షాలు పడేవి కనుక ఈ సంవత్సరం చాలా కరువు కాటకాలు వచ్చే సందర్భం ఉంది కనుక వ్యవసాయం కూడా వెళ్ళిపోతే మొత్తం మార్కెట్లో అన్ని ధరలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు బ్లాక్ మార్కెట్ బంద్ అయింది, వడ్లు వరిధాన్యం దాచిపెడుతున్నారట, ఎక్కువ రేట్ అయిపోయింది, బియ్యం ధర పెరుగుతుంది, అన్ని ధరలు పెరుగుతాయి. ఇప్పటికే గల్ఫ్ యుద్ధం వల్ల, అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల మన చమురు రేటు పెరిగి మనం ఇంకా ఆగమైపోతున్నాం. మరింత ఆగంగా ముందే కనీసం ఎల్నినో అంటే ఏంది, లానినో అంటే ఏంది ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు కనీసం దాని గురించి తెలుసుకోండి, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకండి. ఈ కరువును మన మనుషుల శ్రమతోనే ముఖ్యంగా ప్రభుత్వాలు కొంతవరకు సహాయం చేసి చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకనే విద్య కంటే అనుభవం ఉన్న, అందుకనే వెనుకట రైతులు వరదగూడు చూసి వర్షం వస్తుందా అని చెప్పేవాడు, గాలుల తీరును చూసి ఈసారి కరువు వస్తుందా వర్షం వచ్చి చెప్పేవాడు. ఇవన్నీ పోయినాయి. శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు కూడా నిజమైతే లేవు ఒక్కోసారి, కానీ కొన్నిసార్లు దురదృష్టవశాలు నిజం అవుతున్నాయి. మనం చూస్తున్నాం కదా, ఎల్నినో వస్తుందని 3 ఏళ్ళ నుంచి అంటుంటే నిజమైంది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వాలు తమ శాయశక్తుల ప్రయత్నం చేయకపోతే ప్రజలే తిరగబడతారు. నమస్కారం.